హలో అందరికీ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మా అమ్మమ్మ గారి వంట మామిడికాయ చేపల పులుసు. మరి దీని ప్రాసెస్ చూసేద్దామా? శుభ్రం చేసుకున్న చేప ముక్కల్లో తగినంత ఉప్పు, కారం, పసుపు, నూనె వేసుకుని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి కుమ్ముకొని పక్కన పెట్టుకోవాలి. దాంతోపాటు ఉల్లిపాయ కూడా. ముందుగా ఒక కళాయి తీసుకుని అందులో మనం కుమ్ముకున్న ఉల్లిపాయ, మసాలా, అలాగే ఘాట్లు పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయ్యాక ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ముక్కల్ని వేసుకోవాలి. అందులోనే తగినంత చింతపండు పులుసు కూడా వేసుకోవాలి. అలా వేసుకున్న కొంచెం సేపటికి మనం కట్ చేసుకున్న మామిడికాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి. మనం గరిటె పెట్టి కలపకుండా జస్ట్ అలా ఊపితే చాలు, ముక్క అనేది మనకి విడిపోకుండా ఉంటుంది. ఇక్కడ వాటర్ సరిపోలేదని వేశారు, మీకు కావాలితే చింతపండు పులుసు వేసుకోవచ్చు. ఇంకొక నిమిషంలో ఉడికిపోతుందనగా మనం కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలండి. ఆ కొత్తిమీర వేసేటప్పుడు ఆ అరోమా ఆహా! ఇలా మనకి వాటరు, ఆయిల్ 2 సెపరేట్ అయితే మనకి కర్రీ అయిపోయినట్టేనండి. ఈ వేడివేడి చేపల పులుసుని వేడివేడి అన్నంలో వేసుకొని తింటే ఎవరైనా సరే ఆహా! కోనసీమ అనాల్సిందే.